గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు కలెక్టరేట్లో 3 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి నాగలక్ష్మికి అందించారు. ఇక ఆలపాటి రాజా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, పార్థసారథితో పాటు మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ఎన్డీఏ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. దయచేసి ఇదే విధంగా పట్టభద్రుల ఎన్నికలు జరిగి రాష్ట్రంలో 3 స్థానాలకి పట్టభద్రుల స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజేతలు మోగించి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు విజయం సాధించబోతున్నాయనే ఒక ఆలోచనని ప్రజల్లో రేగించినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారం. మనం ఓటర్ నమోదు ప్రక్రియ దగ్గర నుంచి అనేక రకాల అంశాలతో సమావేశాలు పెట్టుకోవడం, అందరినీ చైతన్యం చేయడం వల్ల భాగంగా మరి ఈరోజు దాదాపు మల్లిగట్టానికి వచ్చాం. అందులో నామినేషన్ వేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్కి హాజరవడంతో పాటు మనందరం కూడా సమిష్టిగా ఈ 2 జిల్లాల్లో కూడా ఉభయ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు పరస్పరం చక్కటి అవగాహనతోటి, మంచి ప్రణాళికతోటి సమయం పరుచుకుంటూ ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కలిసి మోటివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గత 7 ఏళ్ళ నుంచి మన కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అనేక కష్టాలు ఎదుర్కొని ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా ముందుకెళ్తున్నామో అది అటువంటి పరంపర మళ్ళీ కొనసాగే విధంగా ఒక బాధ్యతతో మనందరం కూడా కలిసినట్టుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క పట్టభద్రుల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వానికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులకి, శాసనసభ్యులకి, కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి, ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి, 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొకసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ గెలుపు, కాబోయే గెలుపు, విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు, విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి, ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరు చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి, అది 100కి 100 పాళ్ళు వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.